जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर। बस అందరికీ నమస్కారం. అదే విధంగా సింహపూరి మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి, ముఖ్యంగా నుడా చైర్మన్ మా గురువు గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు నట సార్వభౌముడు, నట చక్రవర్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఒక్క మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, బయట దేశాల్లో కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఆ మహానుభావుడిని గుర్తు చేసుకొని జరుపుకోవటం మనం ఈరోజు మీడియా ద్వారా, పత్రికల ద్వారా చూస్తున్నాం. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి నాకు తెలిసినంతట్లో రెండు విషయాలు. గ్రామాల్లో ఎన్టీ రామారావు గారు 1983-84లో ఒక రైతుకి 4 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉందంటే ఉచితంగా బోర్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఒక బోరే కాదు, పంపు సెట్, పైప్ లైన్, అనేకమైనటువంటి ఎన్టీఆర్ గారు ఆ రోజు అనేక పథకాలు పెట్టడం, అవన్నీ కూడా ఈనాటికి మనం గుర్తుపెట్టుకొని ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా మండలాలు తీసుకొచ్చాడు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 100 కిలోమీటర్లు ఏగోతో ముందుకు పోతుందంటే ఆ మహానుభావుడు వేసినటువంటి చెట్టు, ఆ మహానుభావుడు నాటినటువంటి వృక్షం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక తెలుగుదేశం అని కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఉంది, మండలాల్లో ఉంది, జిల్లాల్లో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన చేసినటువంటి సేవల్ని మనం ఈనాటికి కూడా మన బాబు గారు చంద్రబాబు గారు ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ విధంగా ప్రయాణం చేశారో ఆ యొక్క ప్రయాణంలో, ఆ యొక్క అడుగుజడుగుల్లో ఈరోజు అంతా కూడా నడవటం మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జయరాజు గారికి, చిరంజీవి గారికి, మాధవరెడ్డి గారికి, సుబ్రహ్మణ్య గారికి, మధురెడ్డి గారికి, శ్రీహరి నాయుడు గారికి, చంద్రమౌళి గారికి, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.